ప్రైజ్ లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. రోమన్ క్యాథలిక్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే. వాళ్ళు ఇంత భయంకరమైన భ్రష్టత్వంలో ఉండి 40 రోజుల ఉపవాసం అంటూ దేవుడు చెప్పని చేస్తూ, దేవుడు చెప్పినవి చేయకుండా అన్యుల మధ్య ప్రభు నామం దూషింపబడటకు వీళ్ళు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళు ఎట్లున్నారంటే, వీళ్ళు క్రిస్టియన్స్ కాదు, వీళ్ళు క్యాథలిక్స్ కాదు, వీళ్ళు ఆ కాలంలో ప్రభువుని సిలువ వేసిన రోమా సైనికులు వీళ్ళు. ఆ రోమా ప్రభుత్వం ఎలాగైతే ప్రభువుని చంపిందో అలాగా వీళ్ళు అన్యుల మధ్య యేసుప్రభు నామాన్ని దూషణ పాలు చేస్తున్నారు. వీళ్ళ పూజలు చేస్తూ, భయంకరమైన ఊరేగింపులు చేస్తూ, భయంకరమైన ఉపవాసాలు చేస్తూ, ఇంత ఘోరాతి ఘోరం నీచాతి నిజమైన పనులు చేస్తూ భ్రష్టత్వంలో ఉంటూ వీళ్ళు ప్రభు నామానికి అవమానం కలగేస్తూ, దేవుణ్ణి ఎంతగానో తగ్గిస్తూ, అన్యుల ముందు భయంకరంగా జీవిస్తూ వీళ్ళు ఎందుకు మారినారో అర్థమవుతలేదు. వీళ్ళ మతాలలోనే ఉంటే అయిపోతుంది, దేవుడు ఒక కాడ క్షమిస్తుండే. వీళ్ళు ఇక్కడ వచ్చి దేవుని తెలుసుకున్నట్టు చేస్తున్నారు, కానీ వీళ్ళు ఏం మారలేదు. వీళ్ళ బుద్ధి మారలేదు, వీళ్ళ కథ మారలేదు. ఆ పూజలు, ఆ పునస్కారాలు, ఆ టెంకాయలు, ఆ బలులు, ఆ బొట్లు ఏమీ మారలేదు. ఆ ఊరేగింపులు, ఘోరమైన పూజలు చేస్తున్నారు. ఆ పండుగలు వీళ్ళవి బాగాలేవు. ఒక్కటి కూడా కథలిక్స్లో ఒక్కటి కూడా మంచిగా లేదు. ప్రభు ఇలాంటి భయంకరమైన ఈ మనుషులను, ఈ భ్రష్టత్వంలోని మనుషులను కాపాడాలని, రక్షణ పొందాలని మనం చాలా ప్రార్థన చేయాలి ప్రియులారా. సో మన మీద భారం ఉన్నది. మనం ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా వాళ్ళకు తను కనపరుచుకొని, తను రివీల్ చేసుకొని నిజమైన క్రైస్తత్వంలోనికి వాళ్ళని నడిపించుటకు మనం వంతు సహాయంగా మనం ప్రార్థన చేయాలి. ప్రభు కృప వాళ్ళ పట్ల విస్తరించాలని, వాళ్ళ కుటుంబాల రక్షణ పొందాలని, వాళ్ళు నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలని, ఆ ముసుగులోంచి వాళ్ళు బయటికి రావాలని మనం ప్రార్థన చేయాలి. దేవుడు మనకు భారాన్ని ఇచ్చి ఉండగా మనం ఆ భారంతో ప్రార్థన చేసి దేవుడు వాళ్ళ కళ్ళు తెరవచేయనట్లు మనము ప్రభు సన్నిధిని గోజాడాల. ప్రభు తన కృపను విస్తరించేలాగా మనము ప్రార్థించాలని ప్రభు తెలియజేస్తున్నాడు. అందుకేనేమో దేవుని ఆలస్యం అవుతుంది. కాబట్టి ప్రార్థించే వారంగా మనం ఉండి దేవుని కొరకు గొప్ప కార్యాలు మనం చూద్దాం గాక. దేవుడి వాక్యాన్ని శాసించును గాక. ఆమేన్.